విజయవాడ ధర్నా సెంటర్ దగ్గర వైసీపీ నేతలు ధర్నాకు దిగారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా మనకు లైవ్ లో అందిస్తారు. విజయవాడ ధర్నా సెంటర్ దగ్గర వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ధర్నా సెంటర్ కు చేరుకొని అక్కడ ధర్నాకు దిగారు. ప్రస్తుతం అక్కడ కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విజయవాడ ధర్నా సెంటర్ దగ్గరికి వైసీపీ నేతలందరూ అక్కడికి చేరుకొని వారు ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజా సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. మనకు దుర్గా, మరోసారి మల్లాది విష్ణు ధర్నాకి దిగారు. ధర్నా సెంటర్లో ఆయన మరొకసారి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే ఏదైతే సీతారాంపురం దగ్గర ఉన్నటువంటి ముత్యాలంపాడు దగ్గర అరెస్ట్ చేసినటువంటి మల్లాది విష్ణుని పోలీసులు ధర్నా సెంటర్కి తీసుకొచ్చారు. ధర్నా సెంటర్లో ఇక్కడ ధర్నా చేసుకోవాలంటూ కూడా పోలీసులు సూచించడం జరిగింది. అయితే పోలీసులు చేసినటువంటి తీరుకు నిరసనగా వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా రోడ్డుపైన బైఠాయించి వాళ్ళు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా మల్లాది విష్ణుని అరెస్ట్ చేయడం పట్ల వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మల్లాది విష్ణు ఉన్నారు అని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటి ఇక్కడ ధర్నా కొనసాగిస్తున్నారా? ఈరోజు ఉదయం 10 గంటల దగ్గర నుంచి 4 గంటల దాకా ధర్నా చేయాలి అని చెప్పని మేము ముందుగా నిర్ణయించుకున్నాం. మేము పోలీసుల అనుమతి తీసుకున్నాం. ప్రజలెవరికి కూడా ఇబ్బంది లేదు. శాంతియుతంగా మైక్ కూడా పెట్టలేదు. శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శిబిరం మీద బోండా ఉమా దౌర్జన్యం చేసి, రౌడీజం చేసి, రాళ్ళు వేసి, కోడిగుడ్లు వేసి రౌడీలను ఎంటబెట్టుకొచ్చి ఇదేంటి, ఇది ప్రజాస్వామ్య రౌడీ రాజ్యమా? విజయవాడ నగరంలో ఎవరు కావాలంటే వాళ్ళు ధర్నాలు చేసుకుంటారు. వాక్ స్వాతంత్రం ఉంది. నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే మా గొంతు నొక్కేస్తారా? సిబిఐ ఎంక్వైరీ వేయండి. మీరు తప్పు చేయలేదు అనుకుంటారు, సిబిఐ ఎంక్వైరీ వేయండి. అనుమతి ఉందా లేదా అనేది తెలుగుదేశం పార్టీకి ఏంటి సంబంధం? పోలీసు యంత్రాంగం చూస్తుంది. పోలీసులు అనుమతి తీసుకున్నాము. 3 చోట్ల చేశాము. 3 నియోజకవర్గాల్లో పని కట్టుకుని బోండావమా కావాలని ఇక్కడికి వచ్చి దౌర్జన్యం చేసి, రౌడీజం చేసి పోయినటువంటి ప్రతిష్టని నేను తెలుగుదేశానికి లాయల్గా ఉన్నాను అని చూపించుకోవడం కోసం, లోకేష్కు మెప్పు పొందడం కోసం, చంద్రబాబు మెప్పు పొందడం కోసం ఈ రకమైనటువంటి రౌడీజం చేశారు. ఇలాంటి రౌడీజాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడదు. దీని మీద జనసేన సమాధానం చెప్పాలి. దీని మీద భారతీయ జనతా పార్టీ ఇలాంటి రౌడీజాలకి సమాధానం చెప్పాలి. తెలుగుదేశం విధానం ఏంటో చెప్పాలి. రెడ్ బుక్ రాజ్యాంగానికి ఇక్కడ ఎవడు భయపడేవాడు లేదు. ఖచ్చితంగా దీన్ని కొనసాగిస్తాం. మా పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు గవర్నర్ బంగ్లా దగ్గర కూడా ధర్నా చేస్తాం. అంటే అనుమతి లేదు, అనుమతి తీసుకోలేదు, అనుమతి లేకుండా ధర్నా చేస్తున్నారు అనేది టీడీపీ నేతలు. టీడీపీకి ఏం సంబంధం అండి? టీడీపీ ఎవరు మా గురించి మాట్లాడటానికి? ఎవరికి అనుమతి ఉందో, ఎవరికి లేదు, ఎక్కడ శాంతి భద్రత సమస్య ఉందో చూడాల్సింది పోలీసులు. పోలీసులు మమ్మల్ని చేయమని చెప్తేనే చేశాము. 3 నియోజకవర్గాల్లో చేశాము. తెలుగుదేశానికి ఏంటి సంబంధం అంటే, తెలుగుదేశం వాళ్ళు వచ్చి కర్రలు పెట్టి అందరినీ కొట్టి, కోడిగుడ్లేసి, రాళ్ళేసి, వాటర్ ప్యాకెట్లు వేసి, టెంట్ పీకేస్తే. కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఆంధ్రప్రదేశ్లో రౌడీ రాజ్యం నడుస్తుంది. హోంమంత్రి రాజీనామా చేయాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. మొత్తానికంటే ఈరోజు ఉదయం నుంచి కూడా ఉద్రిక్త పరిస్థితులు విజయవాడ వ్యాప్తంగా మనకి కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఏదైతే ముత్యాలంపాడులో పెద్ద ఎత్తున ఉద్రిక్తత జరిగింది. ఉద్రిక్తత నేపథ్యంలో ఇటు మల్లాది విష్ణుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే బోండా ఉమాను, అలాగే బోండా ఉమా అనుచరులందరినీ కూడా అక్కడి నుంచి పంపించేసినటువంటి పరిస్థితి అయితే. ఈ నేపథ్యంలోనే మల్లాది విష్ణు మరొకసారి ఆందోళనకు దిగారు. ఈ డిఎస్సీ ఇష్యూకి సంబంధించి సాయంత్రం 4 గంటల వరకు మాకు పోలీసుల అనుమతి ఉంది. ఖచ్చితంగా మేము అప్పటి వరకు ఆందోళన చేస్తాం, ధర్నా చేస్తాం, నిరసన తెలియజేస్తాం అనేది మల్లాది విష్ణు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు మల్లాది విష్ణుని అదుపులోకి తీసుకున్న తర్వాత విజయవాడ ధర్నా సెంటర్కి తీసుకురావడం జరిగింది. ధర్నా సెంటర్ నుంచి మరొకసారి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అలాగే మల్లాది విష్ణు అనుచరులు వీళ్ళంతా కూడా ఆందోళనకు దిగడం జరిగింది. మరి కాసేపట్లోనే ఇక్కడికి వైఎస్ఆర్సీపీ నేతలు కూడా రాబోతున్నారు. ఈరోజు సాయంత్రం వరకు ఇక్కడే రోడ్డుపైన బైఠాయించి ధర్నా చేస్తామనేది చెప్తున్నారు. అయితే ఖచ్చితంగా నేను అనుమతి తీసుకున్నాను. విజయవాడ వ్యాప్తంగా 3 ప్రాంతాల్లో 3 నియోజకవర్గాలకు సంబంధించి అనుమతి ఇచ్చారు. పోలీసులు అనుమతి ఇచ్చిన తర్వాత బోండా ఉమా కావాలని దౌర్జన్యంగా వచ్చి మా పైన దాడి చేయడం, మా టెంట్లు పీకేయడం, దాంతోపాటు మా పైన కోడిగుడ్లు, టమాటాలు వేయడంతో పాటు మిగిలినటువంటి అంటే ముఖ్యంగా వాళ్ళంతా కూడా మహిళలు, పెద్ద ఎత్తున కార్యకర్తలు
వచ్చి మా పైన దాడి చేశారనేది వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరొకసారి ధర్నా కూడా వీళ్ళంతా కూడా కూర్చున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడికి మరి కాసేపట్లో వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా రాబోతున్నారు. అయితే ఈ ధర్నా సాయంత్రం 4 గంటల వరకు కూడా కొనసాగిస్తానంటూ కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మన విజువల్స్ లో కూడా చూస్తే మల్లాది విష్ణు ఏదైతే పోలీసు వాహనం ఇందాక తీసుకెళ్లారో ఆ వాహనంలోనే ఆయన కూర్చుని అక్కడే కూర్చుని ఆయన నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. మల్లాది విష్ణుకి మద్దతుగా ఆయన అనుచరులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్డు పైన కూర్చుని వాళ్ళు కూడా బైఠాయించి వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ దుర్గా.